వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు డాక్టర్ స్వప్న గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. సో చాలా మందికి ఇయర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి అండ్ దాంట్లో కూడా టినైటస్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుతుంటారు. అసలు ఏంటి ఈ టినైటస్ అంటే ఏంటి? అసలు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఒకసారి మాకు వివరిస్తారా అండి? టినైటస్ అనేది మా దగ్గర చాలా పేషెంట్స్ వస్తుంటారండి టినైటస్. బేసిక్‌గా టినైటస్ అంటే చెవుల్లో రింగింగ్ సౌండ్ రావడం. కంటిన్యూయస్‌గా బుయ్ అని సౌండ్ వస్తానే ఉంటదన్నమాట. దీన్ని టినైటస్ అంటారు హ్మ్. బేసిక్‌గా. హ్మ్. టినైటస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే అసలు టినైటస్ ఎందుకొస్తుందో అనేది ఎక్కడ మెడికల్ టెక్స్ట్‌లో ఎక్కడ రాసిలేదు. రీజన్ ఇట్స్ లేదా? ఎ సిమ్టమ్. హ్మ్. రీజన్ ఉండదు హ్మ్. దానికి. ఎందుకు ఒక పర్సన్‌కి టినైటస్ వస్తుంది అని ఎక్కడ మెడికల్ టెక్స్ట్ బుక్స్‌లో ఎక్కడ మెన్షన్ లేదు. అందుకని చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. బికాజ్ దే ఎక్స్‌ప్లోర్ ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవును. ఎలా అంటే హౌ టు డీల్ విత్ ఇట్. ఎందుకంటే ఇట్స్ న్యూసెన్స్ అనమాట. అదేం లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదు. దానివల్ల ఏమీ అవ్వదు. ప్రాణానికి ఏమి అపాయం ఉండదు. కానీ అదొక న్యూసెన్స్. అంటే ఎప్పుడు కాన్స్టెంట్‌గా మీకు చెవులో సౌండ్ వస్తానే ఆన్ అండ్ ఉంటది. ఆఫ్ ఉంటదా? కంటిన్యూస్? 2 రకాలుగా ఉంటదండి. కొంతమందికి ఓన్లీ నైటే వినిపిస్తుంది. సౌండ్ ఉంటది చెవుల్లో. కొంతమందికి డే అంతా ఉంటది. కొంతమందికి ఏదైనా స్ట్రెస్‌కి లోనైనప్పుడు ఇంటెన్స్ ఎమోషన్ ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు వస్తది. అట్లా రకరకాలుగా ఉంటది టినైటస్ అనేది. అండ్ ఇప్పుడు అంటే సిమ్టమ్స్ గురించి చెప్పారు. ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? దీని మెడికేషన్స్ అంటే జనరల్లీ మన హోమియోపతిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది? సో, టినైటస్‌లో బేసిక్‌గా హోమియోపతిలో ఏంటంటే టినైటస్ అనేది ఒక డయాగ్నోసిస్ అయితే, దాంట్లో బేసిక్‌గా టినైటస్ బై డెఫినిషన్ ఇట్ ఈస్ సౌండ్ ఇన్ ద సౌండ్. ఇయర్స్, హ్మ్. రింగింగ్ ఇన్ ద ఇయర్స్. బట్ ఈ అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికేంటి హనీ బీ బజ్జింగ్ లాగా సౌండ్ రావచ్చు. కొంతమంది విజిలింగ్ సౌండ్ ఉంటుంది. కొంతమందికి వాటర్ బబ్లింగ్ సౌండ్ ఉంటుంది. హ్మ్. కొంతమందికి పల్సేటింగ్ సౌండ్ అంటారు. థ్రాబింగ్ సౌండ్ అంటారు. కొంతమందికి హార్ట్ బీట్ వినిపిస్తున్నట్టుగా ఉంటది చెవుల్లో. సో, నేచర్ ఆఫ్ ద సౌండ్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీబడి. Though the diagnosis is the same, the condition is the same, the nature of sound that somebody hears in the ears is different for చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. అవును. సో, మాకు పేషెంట్స్ స్పెసిఫిక్‌గా డిస్క్రైబ్ చేస్తుంటారు. సౌండ్ ఉంది నాకు చెవుల్లో సౌండ్ వినిపిస్తుంది రింగింగ్ అనగానే ద ఫస్ట్ క్వెషన్ వి ఆస్క్ ఈస్ ఎలాంటి సౌండ్? మీరు డిస్క్రైబ్ చేయండి మీ ఓన్ వర్డ్స్‌లో అని అడుగుతామనమాట. సో, వాళ్ళు చెప్తారు. హోమియోపతి ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి ఈస్ మనకు హోమియోపతిక్ రెపర్టరీలో గూడా ఈ డిఫరెంట్ సౌండ్స్‌కి డిఫరెంట్ రెమెడీస్ హ్మ్. ఉన్నాయన్నమాట. సో, అట్లా అది ఫస్ట్ ఈజ్ నేచర్ ఆఫ్ ద సౌండ్ అదొకటి చూస్తాము. దెన్ ఒక పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ ద డేలో మీకెప్పుడైనా సౌండ్ ఎక్కువగా ఉన్నదా? కొంతమందికి నైట్ నిద్ర పట్టదు. అవును. సౌండ్ వల్ల కాన్స్టెంట్ బజింగ్ ఉంటది కదా! నిద్ర పట్టదు. కొంతమందికి త్రూ ఔట్ ద డే ఉంటుంది. కొంతమందికి ఏదైనా ఎక్కువగా స్ట్రెస్‌కి లోనైనప్పుడు వస్తుంది. అట్లా ఏ టైంలో మీకు ఎక్కువగా ఉంటోంది? ఏదైనా స్పెసిఫిక్ కండిషన్స్‌లో ఎక్కువగా ఉంటోందా? టినైటస్ ఆల్సో కొన్నిసార్లు కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లాగా కూడా టినైటస్ వస్తుంటది. క్రానిక్ మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు, క్రానిక్ కండిషన్స్‌కి మెడికేషన్ ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి కొన్ని డ్రగ్స్‌కి ఇట్ ఈస్ ఎ సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో, మీరేమైనా మెడికేషన్ యూజ్ చేస్తున్నారా? దానివల్ల మీకేమైనా సౌండ్ వస్తుందా? అండ్ అగైన్ టినిటస్ కొంతమందికి ఫెమిలియల్ ప్రిడిస్పోజిషన్ ఉంటది. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనమాట. ఫ్యామిలీలో ఎవరికైనా ఉండుంటుంది టినిటస్. హ్మ్. హ్మ్. దానివల్ల వస్తోందా? లేదంటే ఏమైనా అండర్‌లయింగ్ ఇయర్ కండిషన్స్ వల్ల వస్తోందా? ఈఎన్‌టీ కండిషన్స్‌లో కొంతంట్లో ఇవన్నీ రూల్ ఔట్ చేస్తామనమాట. చేసి దెన్ వి అప్రోచ్ ట్రీటింగ్ ఇట్. మీకు చెప్పినట్టు ఇందాక కంప్లీట్‌గా కేస్ డీటెయిల్‌గా తీసుకొని, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ చూసుకొని, నేచర్ ఆఫ్ సౌండ్ చూసుకొని, అప్పుడు మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద సౌండ్ ఆర్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సౌండ్. సౌండ్. హ్మ్. యాహ్! అండ్ బేస్డ్ ఆన్ సమ్ అగ్రవేషన్స్ అండ్ అమెలియేషన్స్, బేస్డ్ ఆన్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇవన్నీ మరి కరెక్ట్. దీనికి క్యూరబుల్ అంటే ఎంత వరకు ఉండొచ్చు? మా దగ్గరకొచ్చే కేసెస్‌లో అయితే విత్ 3 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వి హావ్ సీన్ ట్రెమెండస్ రిజల్ట్స్ అండి. 80-90% ఆఫ్ కేసెస్‌లో ఇన్ 3 మంత్స్ ఇట్ కమ్స్ డౌన్ బై 70-75%. ఆఫ్ హ్మ్. కోర్స్ హ్మ్. కంప్లీట్‌గా పోతుంది అని చెప్పను 3 మంత్స్‌లో. బట్ విత్ 3 మంత్స్ ఆఫ్ మెడికేషన్ వి హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ ఇంప్రూవింగ్. సో, హ్మ్. 3 మంత్స్ ఈస్ ఎ గుడ్ ఎనఫ్ టైమ్ టు సీ ఇంప్రూవ్‌మెంట్. అండ్ ఒక్కసారి పేషెంట్ మెడిసిన్స్‌కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు అని అంటే దెన్ ఖచ్చితంగా తగ్గే వాళ్ళు అంటే అవకాశాలు ఉంటాయి. మెడికేషన్ వాడుతున్నారు. అంటే హోమియోపతి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు టినైటస్‌కి యాహ్! వాళ్ళకి ఏంటంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి గాని ఆర్ ఎల్స్ టు కీప్ మైండ్ ఏవో థింగ్స్ ఉంటాయి గదా! ఎలా వాళ్ళు ఉండొచ్చు కండిషన్ అనేది? అదే అండి. అంటే ఇప్పుడు స్పెసిఫిక్‌గా రెస్ట్రిక్షన్స్ అంటే కొంతమందికి చాలా రకాల అపోహలుంటాయి. అంటే హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవద్దు, కాఫీ తీసుకోకూడదు అని. ఆఫ్‌కోర్స్ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఫుడ్స్ మేము గూడా అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ ద బెస్ట్ థింగ్ దట్ దే క్యాన్ డూ ఈస్ కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఫుడ్‌కి, మెడికేషన్‌కి.
గ్యాప్ ఇవ్వడము. కోర్స్ కాఫీ తీసుకుంటే చాలా మధ్యలో గ్యాప్ ఇచ్చి మెడిసిన్ తీసుకోవడము, లేదంటే అవాయిడ్ చేయడము. జనరల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ టినైటిస్‌కి యాజ్ సచ్‌గా స్పెసిఫిక్‌గా ఈ టినైటిస్ కండిషన్ ఉన్నందుకు ఇవి తినకూడదు, ఇవి తాగకూడదు అలాంటివి ఏమి రెస్ట్రిక్షన్ ఫుడ్ ఓకే, ఫుడ్ గురించి లైఫ్ స్టైల్ గురించి ఓకే. యాహ్! బట్ వాళ్ళ ఇయరింగ్ వాళ్ళ సౌండ్‌కి చుట్టూ డిస్టర్బెన్స్ ఇదంతా అనిపిస్తూ ఉంటది కదా! కరెక్ట్. వాళ్ళు ఎలా ఉండొచ్చు? అంటే పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటారా? అదే అండి. అంటే దీన్ని బేసిక్‌గా టు కామ్ డౌన్ యువర్ మైండ్ అంటే ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం అని ఒకటి సజెస్ట్ చేస్తాం మేము. దాని హోమియోపతిక్ మెడిసిన్స్‌తో పాటు మా పేషెంట్స్ ఎవరైతే ఈ ప్రాణాయామం చేయగలిగారో వాళ్ళలో ఇంప్రూవ్‌మెంట్ ఇంకా చాలా ఎక్కువ చూసాం మేము. సో, ఇలాంటి ప్రాణాయామం సజెస్ట్ చేయడము, తర్వాత మెడిటేటివ్ ఆడియో ఉంటుంది మా దగ్గర ఒకటి. ఓకే. సో, ఆ మెడిటేషన్ ఆడియో మేము షేర్ చేస్తాము. ఆ మెడిటేషన్ చేయడము, ఎనీథింగ్ దట్ కెన్ కామ్ యువర్ మైండ్. బేసిక్‌గా టినైటిస్‌ని మనం కామన్ వర్డ్స్‌లో అర్థం చేసుకోవాలంటే, మనకిప్పుడు రేడియో ఉంటుంది కదండీ! అవును. మన రేడియో స్టేషన్స్ మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. సో, ఒక పర్టిక్యులర్ స్టేషన్‌కి అది ట్యూన్ అయ్యే వరకు దాంట్లో నాయిసెస్ వస్తూ ఉంటాయి. సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది ట్యూన్ అయినప్పుడు మ్యూజిక్ వస్తుంది. Pleasant గానే లేకపోతే ఉంటది. వాళ్ళు మాట్లాడేదే ఉంటుంది. ప్లెజెంట్ సౌండ్స్ వింటాము. టినిటస్ కూడా సేమ్ అన్నమాట. ఈ ఇయర్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ కూడా అలాగే వర్క్ అవుతూ ఉంటది మన బాడీలో. అది సిగ్నల్ ట్యూన్ అయ్యే వరకు సరిగ్గా ట్యూన్ కాలేదనుకోండి, అప్పుడు ఇలా డిఫరెంట్ నాయిసెస్ మనకు వినిపిస్తూ ఉంటాయి. దట్స్ ఎ సింపుల్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ టినిటస్. సో, అలా ఆ సిగ్నల్‌కి ట్యూన్ కావడానికి మేము ఆ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి మెడిసిన్ పెడతామనమాట. సో, ఒకసారి అది అయిపోయిందంటే దెన్ ద సౌండ్ ఈస్ గాన్ అండ్ లైఫ్ ఈస్ అగైన్ బ్యాక్ రూలింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్!